వీళ్ళకి తెలిసిందా? నిన్న నుంచి సోషల్ మీడియాలో ఒకటే ట్రోలు, పైసలు లేవు కోసినా లేవు అని చెప్తే ఆయన రేవంత్ రెడ్డి గారు తిరుగుతున్నటువంటి ప్రత్యేక విమానాలు ఈ మంత్రులు వేసుకపోతున్నట్టు గీ నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గీ నల్లగొండక హెలికాప్టర్ వేసుకొని పోతాడు వీడికెళ్ళి. ఎటువైనా హెలికాప్టర్ హెలికాప్టరా గీ నల్లగొండకు పోయేతానుకో. ఆడా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనుక కాదు ఇదివరకు ఉన్నటువంటి ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గుమ్మడి నర్సయ్య సైకిల్ మీద వచ్చిండాయా. ఆర్టీసీ బస్సులలో రాసి ఉంటుంది దానికి ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అని రాసి ఉంటుంది. అట్లా బస్సులలో మీరు హెలికాప్టర్ ఎందుక మింగమెత్తుకులేదు మీసాలకు సంపంగా ఉన్నట్టుగా హెలికాప్టర్లు వేసుకొని పోవడం ఎందుకు? కోసినా పైసలు లేని కాడ ఈ అందాల పోటీ లేనిది దానికో 200-300 కోట్ల ఖర్చు అయింది. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది. ఈ విచ్చలవిడిగా ఖర్చులు పెట్టి విచ్చలవిడిగా దోపిడీకి తెగబడి ఎక్కడికక్కడ దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ దోపిడీ వల్లనే దివాలా తీసింది రాష్ట్రం. దాంట్లో వీళ్ళొక్కలే కాదు, అది వరకు ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు చేసింది గదే, ఇప్పుడు వీళ్ళు గదే. ఇవన్నీ అప్పర్ క్యాస్ట్ ప్రభుత్వాలు. ఇవన్నీ ప్రజలకు మంచి చేయడం కాదు, వ్యవస్థలను నాశనం చేసి అందులో వాళ్ళు బాగుపడ్డారు తప్ప ఈ వర్గాల ప్రజలు బాగుపడలే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి పరిపాలన చేత కాదు, వీళ్ళ కౌలుకి ఇచ్చినాం రాష్ట్రాన్ని, వీళ్ళ నుంచి అయితలేదు. కాబట్టి ప్రజలారా కౌలోడు మంచిగా లేనప్పుడు మనది మనమే చేసుకోవాలి. 2028లో కల్లా బీసీలారా స్టార్ట్ అప్రమత్తంగా ఉండండి. మన రాజ్యం రావాల్సిందే, మన ముఖ్యమంత్రి కావాల్సిందే. ఈ బీసీ వర్గాల నుంచి ముఖ్యమంత్రి అయితే తప్ప మన బాధలు పోవు. ఇలా ఒడ్లు కొనేటోళ్ళు లేడాడ తడిసిపోయి పక్క రాష్ట్రం ఈనాడు పేపర్ది ఒక్కసారి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈనాడు పేపర్ని చూద్దాం. ఇగో అదంతెందుకన్నా ఇగో పంట నష్టానికి తక్షణమే పెట్టుబడి సాయం నేటి సాయంత్రంలోగా అందించాలి. పక్క రాష్ట్రంలో పంట నష్టపోతే పెట్టుబడి సాయం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇక్కడ పంట నష్టపోయింది, ఎంత నష్టపోయింది కనీసం పోయి ఒక మంత్రి అయ్యో ఎట్లాగమైంది రాని ఒక రైతును పట్టుకొని బాధ ఇన్నోడు లేడు, ఒక రైతు కన్నీటి బాధ ఇన్నోడు లేడు. వడ్లు చెరువు తరపిస్తూ ఉన్నాయి, కల్లాలని ఐకేపీ సెంటర్లన్నీ గుడ్లెల పెట్టి చూస్తూ ఉన్నాయి. మనం కొనాల్సిన టార్గెట్ కంటే 50% కూడా మనం కొనకపోతే ఇప్పటిదాకా. పోనీ ఆ రైతు బంధాన్ని పూర్తి చేసినామంటే అదాన్ని పెండింగ్. ఇక రాజీవ్ యువ వికాసం పెడితే సిబిల్ స్కోర్ ఉండాలని చెప్పి సిబిల్ స్కోర్ బీసీ ఎస్సీ ఎస్టీ పోరగాల దగ్గర ఉందా? సిబిల్ స్కోర్ ఉండాలట. బీసీ ఎస్సీ ఎస్టీ పోరగాల దగ్గర సిబిల్ స్కోర్ నాది. తిండికి గచ్చిలేక బతుకుతా ఉంటే సిబిల్ స్కోర్ కావాలా? ఇప్పుడు సిబిల్ స్కోర్ ఆధారంగా లోన్లట అంటే మనకు కూడా కాదన్నట్టు కాదు, కంప్లీట్గా అప్పర్ కాస్ట్ పోరగాళ్ళకి ఇచ్చేటువంటి పథకం. స్కోర్ లేదు, లోన్ లేదు, కథం. ఆ స్కోర్ లేదు, ఈ లోన్ లేదు, అటు పెట్టుబడి సాయం లేదు, కళ్ళాలలో ఒడ్లు కొనుడు లేదు, ఇస్తా అన్న పథకాలు ఇచ్చుడు లేదు, రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగు, ఉద్యోగస్తుల భత్యాలు పెండింగు, రిటైర్ అయితే బెనిఫిట్స్ పెండింగు, ఆర్టీసీ ఆగమాగం. ఏ రంగంలో ముందున్నాం మనం చెప్పురి? ఏ రంగం? ఇవి చెప్పేతానుకేనా ఒక ముఖ్యమంత్రి గారు గద్దె మీదకి ఎక్కి మా తాన ఏమీ లేవని శైలు లేవట్టుడేనా? ఈ శైలు లేవట్టినా చేయలేదో అప్పుడే 2023లో లేవడితే నీకు ఓటే అన్నా వద్దా అనేది జనం డిసైడ్ అయ్యేటోళ్ళు కదా. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తే లాభమైంది? ఇప్పుడు చెప్పడం అంటే ఏందన్నట్టు? దీన్ని మోసం అంటారు. దీన్ని రాజకీయ పరిభాషలో చెప్పాలంటే ఒక మోసం. ఇది ప్రజలను నయవంచనకు గురి చేయడం, నమ్మించి నయవంచనకు గురి చేసేటువంటి కార్యక్రమం. నీకు తెలియదా ఆ రోజు ఆర్థిక పరిస్థితి ఇట్లుందని? పోనీ ఇంత దివాలా తీసింది కదా, గత పాలకులు ఈ పాలకులు అంతా కలిసి రాష్ట్ర వ్యవస్థను దివాలా తీసిరు కదా, సర్కార్ వల్ల ఏమన్నా సక్కా చేసిరా వీళ్ళు? సర్కారు దవాఖానలు ఏమన్నా అందంగా తీర్చిదిద్దిరా? లేదే. విద్యా వైద్యాన్ని పడకేసిరు కదా, మొత్తం సర్వనాశనం చేసి కూర్చున్నారు కదా. మరి ఇటువంటి సందర్భంలో ఇంకా ఈయన పోగానే మళ్ళీ ఆయన బాగా చేయలేదా? నిన్ను చూసినాం కదనా ఇదివరకే, నిన్ను చూస్తే తెలుగుదేశాన్ని చూస్తే కాంగ్రెస్ను చూస్తే అందరినీ చూస్తే ఇంకా చూడాల్సిందే వాళ్ళనయా. అన్ని కుండలలో గదే, అన్ని కుండలలో ఉడికింది గదే కూడు, గదే నూకల పువ్వ.
వాళ్ళు మాత్రం బాస్మతి బియ్యం తిని బతుకుతా ఉన్నారు. అందుకే ఈ లెక్కలన్నీ నేను జ్యుడిషియరీ ఏంది, హాస్పిటాల్సీ ఏంది, వీళ్ళు రాజకీయంగా ఎక్కడెక్కడ ఎట్లా తీసేసి ఇవన్నీ అందుకే లెక్కలు బయటపెట్టి చెప్తా ఉన్నా. ప్రజలారా మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.